హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈ రోజు మీకు ఒక ఓల్డెన్ రెసిపీ షేర్ చేస్తానండి. యూజువల్గా ఈ మధ్య కాలంలో అయితే మనము ఈ రెసిపీ అయితే చేసుకోవట్లేదు. ఇదేంటంటే కేవలం ఎటువంటి కూరగాయలు అవసరం లేకుండా, ఒక్కొక్కసారి మన ఇంట్లో కూరగాయలు కూడా ఉండవు, అలాంటప్పుడు అన్నం వండుకుని ఏం తినాలని ఇబ్బంది పడే అవసరం లేకుండా మన ఇంట్లో మనం ఇడ్లీ దోశకు ఉపయోగించేటటువంటి పొట్టు మినపప్పు కానీ, మీరు ఉపయోగించేటటువంటి గుండు మినపప్పు అయినా ఏదైనా పర్వాలేదు, దీంతో మనం ఇవాళ చట్నీ చేసుకోబోతున్నాం. సో చాలా ఈజీ ప్రాసెస్ అండి. హ్యాపీగా మీరు కూడా ట్రై చేయండి, మీకు రుచి చాలా బాగా నచ్చుతుంది. సో దీనికోసం 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. కారానికి సరిపడని ఎండుమిర్చి తీసుకోవాలి. ఇవి ఇక్కడ నేను సుమారుగా ఒక 10 తీసుకున్నాను. ఇంకా కొంచెం ఎక్కువ స్పైసీ ఇష్టపడే వాళ్ళు ఒక 4-5 ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇంగ్రీడియంట్స్ ముందు మీకు చూపించేస్తాను. ఇది మినపప్పు, ఉరద్దాలు అంటాము, అండ్ ఎండుమిర్చి, రెడ్ చిల్లీస్, అండ్ చింతపండు, టామరిన్. ఇదేంటంటే హాట్ వాటర్లో సోక్ చేసి ఉంచాలన్నమాట. వేడి నీళ్ళల్లో మనం ఇది నానబెట్టుకుంటే మనము పప్పు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈ చింతపండు వేసుకుంటాము, అలాగే ఆ వాటర్ని కూడా ఉపయోగించుకుంటాం. కాబట్టి కాచి నీళ్లు ఇందులో పోసుకొని నానబెట్టుకోవాలండి. సో టామరిన్ సోక్డ్ ఇన్ హాట్ వాటర్. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, ఉప్పు. ఈ కళ్ళుప్పు ఎటు చట్నీకి గ్రైండ్ చేస్తాం కాబట్టి నేను నార్మల్ సాల్ట్ కాకుండా కళ్ళుప్పు తీసుకున్నాను. సో ఈ కళ్ళుప్పు ఏంటంటే మనకి పచ్చళ్ళకి ఎక్స్ట్రా టేస్ట్ కూడా ఇస్తుంది, అండ్ కొంచెం అయోడిన్ అంటే మనం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కళ్ళుప్పు, మనం రెగ్యులర్ వాడుకునే ఉప్పు కంటే కూడా కళ్ళుప్పు మంచిది. సో అందుకని చెప్పేసి రుచికి సరిపడా ఉప్పు. నెక్స్ట్ వచ్చేసి పప్పు వేయించుకోవడానికి నేను కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ తీసుకోగా మిగిలిన నూనెని నేను తాలింపులో ఉపయోగించుకుంటాను. అలాగే మనము చట్నీ గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకోవడానికి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, అలాగే వేయించుకునేటప్పుడే వెల్లుల్లి రెబ్బలు, గార్లిక్ క్లోవ్స్ అండి. దిస్ ఇస్ ఆయిల్. అండ్ ఇది వచ్చేసి జీలకర్ర, కొద్దిగా మనము తాలింపు వేసుకునేటప్పుడు వేసుకుంటాం కదా జీలకర్ర, క్యూమిన్ సీడ్స్, ఆవాలు, మస్టర్డ్ సీడ్స్. వీటిలో 2 వెరైటీస్ ఉంటాయి, కొన్ని చిన్నవి ఉంటాయి, కొన్ని పెద్దవి ఉంటాయి. ఇవి స్మాల్ మస్టర్డ్ సీడ్స్. అలాగే కొన్ని మెంతులు. ఏంటంటే ఫ్లేవర్ యాడ్ అవుతుందండి, చట్నీ చాలా చాలా మంచి ఫ్లేవరబుల్గా ఉంటుంది మనం తినేటప్పుడు. సో కొద్దిగా ఫెనుగ్రీక్ సీడ్స్, అండ్ కొద్దిగా చట్నీకి మంచి కలర్ యాడ్ చేయడానికి నేను కొద్దిగా పసుపు తీసుకున్నాను. పసుపు కలరే కాకుండా హెల్త్ కూడా మంచిది కదండి, యాంటీసెప్టిక్ గుణాలు కలిగి ఉంటుంది కదా. సో చిటికెడు పసుపు, టర్మరిక్ పౌడర్, ఆఖరిగా కర్రీ లీవ్స్, కరివేపాకు. అంతేనండి. ఈ ఇంగ్రీడియంట్స్తో ఎటువంటి కూరగాయ అవసరం లేకుండానే చక్కగా మనం చట్నీ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. నేను బాండీ పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత మినపప్పు వేసి ఫ్రై చేసుకోండి. విడిగా కూడా వేయించుకోవచ్చు. మనం కొద్దిగా నూనె వేసి వేయించుకుంటే మంచి రంగుతోటి త్వరగా వేగుతాయి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ మెంతులు కూడా తీసుకుని ఇందులో కలుపుకొని మనం వేయించుకోవాలి. మినపప్పు మామూలుగా మనం విడిగానే వేయించుకుంటున్నాం కాబట్టి వాటితో పాటే వేసేసుకుని మెంతులు కూడా వేయించుకోవడం వల్ల మంచిగా దూరగా వేగితే మెంతుల నుంచి కూడా వచ్చే మంచి ఫ్లేవర్ అనేది మనం చట్నీకి చాలా చాలా బాగుంటుంది. అలాగే మెంతులు ఆరోగ్యానికి, ప్రత్యేకంగా డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇప్పుడు మనము జీలకర్ర కూడా ఇందులోనే వేసేసుకుందామండి. నేను 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. జీలకర్ర, మెంతులు అనేవి ఏంటంటే మంచి ఫ్లేవర్ ఏజెంట్స్. మనం ఏదైనా సరే పదార్థం చేసుకున్నప్పుడు దాంట్లో ఇవి వేయడం వల్ల రుచితో పాటు ఆరోగ్యంతో పాటు మంచి సువాసన కూడా ఇస్తాయి. సో ముందుగానే మనం వేసేయడం వల్ల ఏమవుతుంటే ఇవి కొంచెం సన్నగా ఉంటాయి కదా, మరీ అతిగా వేగిపోతాయి. కాబట్టి నేను కొంచెం ఒక సగం అంతు మినపప్పు వేగిన తర్వాత వేసుకున్నాను. ఇప్పుడు తొందర పడకుండా సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. నేను స్టీల్ బాండీ యూస్ చేస్తున్నాను కాబట్టి స్టీల్ బాండీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే చాలా త్వరగా అయిపోతుందండి. వంట అనేది ఎక్కువగా వేడిని గ్రహిస్తుంది కాబట్టి సో జాగ్రత్తగా కూడా చేసుకోవాలి. మనం అంటే సరిగ్గా చూసుకోకపోతే చక్క పదార్థం కూడా మంచిగా మాడిపోతుంది. అందుకని చెప్పేసి అలర్ట్గా ఉండాలి స్టీల్ బాండీలో చేసుకునేటప్పుడు. ఇంకా ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఎండుమిర్చి నేను పెద్ద పెద్దగా కాకుండా కట్ చేసుకుని సిజర్ తోటి చిన్న ముక్కలుగా వేసుకుని వాటిని కూడా చూసారు కదా మంచి కలర్ వచ్చేసాయి. సో ఈ విధంగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న తర్వాత ముందుగా మనము వేయించి పెట్టుకున్నటువంటి ఈ మినపప్పు అంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకొని ముందుగా గ్రైండ్ చేసుకుందాం. ఈ గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇవి పొడిగా పిండిలాగా వస్తుంది కాబట్టి మరీ చిన్న జార్ అయితే మీరు కొద్దిగా తీసుకుని బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాతనే మనం నీళ్ళనే వేసుకోవాలి. కొంతమందికి ఈ చట్నీ జార్స్ కొద్దిగా వెడల్పుగా ఉంటాయి, అలాంటి వాళ్ళైతే మొత్తం వేసుకోవచ్చండి. లేకపోతే ఏంటంటే మనం కొంచెం చూసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం పలుకుగా, కొద్దిగా లైట్ బరకగా ఉండేలా చూసుకొని మనం బియ్యం పిండి ఉండేంత బరకలాగా గ్రైండ్ చేసుకుంటే చట్నీ బాగుంటుంది. సో దీంట్లోనే నేను ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకున్నాను. అలాగే ఉప్పు కూడా వేసేసుకోవడం వల్ల కొంచెం ఉప్పులోంచి వచ్చే తడి అనేది కూడా మనకి తొందరగా అది గ్రైండ్ అవ్వడానికి సహాయపడుతుంది. సో ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాక మనకు మంచి పౌడర్ లాగా తయారవుతుందండి. సో ఇప్పుడు
ఒకసారి మనం మళ్ళీ మిగతా పదార్థాలు వేసి తిప్పినా కూడా పౌడర్ సరిగ్గా తిరగదు కాబట్టి నేను ఇందాక నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసేస్తున్నాను. చింతపండేనండి ఇందులో మనకు మంచి టేస్ట్ అనేది ఇచ్చేది. సో ఒక నిమ్మకాయ అంత సైజు అయినా సరే పర్వాలేదు, మనం తీసుకున్న మినపప్పును బట్టి చూసి వేసుకుంటే పులుపు అనేది ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఎక్కువ నీళ్లు పోసుకోకుండా కొంచెం కొంచెం చూసుకొని ఆ మిక్సీ జార్ మనకి తిరగాలి కదా, సో దానికి సరిపడే విధంగా నీళ్ళు అనేవి పోసుకుంటూ మనం మిక్స్ చేసుకుని చక్కగా ఫ్రీ ఫ్లోగా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే మనం మూత పెట్టి గ్రైండ్ చేసుకుంటే సరిగ్గా నలుగుతుంది. అంటే మిక్సీ అనేది మనం పౌడర్ సరిగ్గా తిరగకపోతే పెద్దగా సౌండ్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా నేను ఇక్కడ మీకు వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు జాగ్రత్తగా కొంచెం కొంచెం నీరు పోసుకుని కన్సిస్టెన్సీ చూసుకోండి. మనకు కొంచెం పెద్ద గిన్నె ఉంటే ఇబ్బంది ఏం లేదండి. నేను ఈ గిన్నెలోనే గ్రైండ్ చేయడం వల్ల ఏంటంటే కొద్దిగా ఆ పౌడర్ అనేది కలపడానికి నాకు కొంచెం సమయం ఎక్కువ అనిపించింది. మీకు జార్ సరిపడా విధంగా ఉంటే అంత అవసరం ఏమి ఉండదు. సరిపడిన నీళ్ళు పోసేసుకుని మీరు ఇంకొకసారి తిప్పేసుకున్నారంటే చట్నీ అనేది రెడీ అయిపోతుంది. సో మరొకసారి నేను చక్కగా గ్రైండ్ చేసుకుని తీసుకొచ్చేస్తాను. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా చూసారు కదా, మినపప్పుతోటి చట్నీ అనేది రెడీ అయిపోయింది. అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి, మంచి సువాసన వస్తూ చాలా రుచిగా బాగుంటుంది. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇంట్లో అనుకోకుండా కూరగాయలు మనకి సరిపడని లేనప్పుడు ఏం చేయాలబ్బా అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము. సో ఇంకెందుకు, ఇక ముందు నుంచి మీకు అవసరమే ఉండదు. చక్కగా ఇంట్లో డబ్బాలో ఉన్న మినపప్పు తీసేసి ఇట్లా చిటికలో పచ్చడి అయితే చేసేయండి. చివరిగా ఏ పచ్చడికైనా కమ్మటి రుచినిచ్చేది పోపు. సో ఆవాలు జీలకర్ర వేసుకొని కొద్దిగా కరివేపాకు ఇంగువ వేసేసి పోపు పెట్టేసుకొని మనం చట్నీలో కలిపేసుకున్నామంటే గుమగుమలాడే మినపప్పు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరు ఎలా తయారు చేసుకున్నారు, మీకు ఎలా కుదిరిందనేది ఆ పిక్ని నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోండి. సో ఇంకా పోపు కూడా రెడీ అయిపోయింది. మీరు కావాలంటే ఒక ఎండుమిర్చి కూడా వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. సో ఉంటే ఎండుమిర్చి కూడా వేసేసుకోండి. ఫైనల్గా ఈ పోపునంతా కూడా మనం చట్నీలో కలిపేసేసుకుంటే గుమగుమలాడే మినపప్పు పచ్చడి రెడీ అయిపోతుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసిన పిక్ని నాతోటి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని డిఫరెంట్ వెరైటీ టేస్ట్ ఉండేటటువంటి చట్నీస్ని కానీ రెసిపీస్ని కానీ నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో దట్ మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నాకు కూడా మీకు మంచి మంచి కంటెంట్ ఇచ్చానని హ్యాపీగా ఉంటుంది. సో ఇవాళ చేసినటువంటి రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయడం మర్చిపోకండి. అండ్ మరొక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.